అనంతపురం నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆలయం అభయాంజనేయ స్వామి మహిమల గురించి మనం పొలిటికల్ ఎక్స్ప్రెస్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం రండి. జ్ఞానాన్వితుడైన ఆంజనేయ స్వామి ఎన్నో ఈతి బాధలకు మరెన్నో ప్రారంభ కర్మల గురించి విముక్తి చేసేందుకు అభయాంజనేయునిగా ప్రసిద్ధి చెందాడు. ఆలయ విశేషాలు, ఆలయ మహిమలు, ప్రత్యేక పూజల గురించి పొలిటికల్ ఎక్స్ప్రెస్ ద్వారా మీకు అందించాలనుకున్నాం. రండి తెలుసుకుందాం. అనంతపురం నగర పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న భక్తాంజనేయ ఆలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పొలిటికల్ ఎక్స్ప్రెస్ ఛానల్ ద్వారా విశిష్టమైన ఆలయ చరిత్ర మరియు స్వామివారి మహిమల గురించి ప్రేక్షకులకు అందించేందుకు ఓ చిన్న ప్రయత్నం. అభయాంజనేయ స్వామి ఎక్కడా లేని విధంగా దాదాపు అరుదైన శిలా విగ్రహం. కర్ణాటక నుంచి ఏకశిలతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ప్రాంగణం మనం చూస్తున్నాము. విశాలమైన ఈ ప్రాంగణంలో వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకునేందుకు అవకాశం ఉంది. ఈ ఆలయ పరిధిలో సాయిబాబా ఆలయం, వినాయకుడు, నవగ్రహాలతో పాటు పరమశివుడు నిత్యం గంగతో అభిషేకిస్తున్న చిత్రాన్ని మనము చూడవచ్చు. ఈ పరమశివుడు గంగతో జాలవారుతున్న గంగ జటాజూటం నుంచి శివుని విగ్రహం మీద చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆధ్యాత్మికత పడుతుంది. ఇక్కడిక్కడ చూడముచ్చటగా ఉన్న శివాజీ విగ్రహం, అశ్వారూఢుడైన శివాజీ, వీర శివాజీని చూడవచ్చు. మనం ఆలయ ద్వారం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభాన్ని కూడా మనం తిలకించవచ్చు. ధ్వజస్తంభం కూడా కర్ణాటక నుంచి తెప్పించిన కఠిన శిల, ఏకశిల నుంచే తయారు చేయబడింది. అంతేకాకుండా భక్తులు శ్రీరామచంద్రుని నామాన్ని పుస్తక రూపంలో రచించి వాటిని నిక్షిప్తం చేయడానికి కూడా ఇక్కడ రామకోటి స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని మనం విశిష్టంగా చెప్పుకోవచ్చు. దాదాపు 60 టన్నుల రాయిని తీసుకువచ్చి ఈ విగ్రహాన్ని 22 అడుగుల ఎత్తులు ఉండే విధంగా మొలిచారు. కంచికి చెందిన స్థపతి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అంతేకాకుండా మన ఆలయంలో విశిష్టమైన పూజలు, విశిష్టమైన దినాలలో కూడా అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కుంకుమార్చన నుంచి ఆకుల పూజ, నిత్య నైవేద్య ప్రసాదంతో పాటు వడమాలలు, ఇలా అనేక కైంకర్యాలు అనునిత్యం చేస్తున్నారు. ఇకపోతే స్వామి 22 అడుగులు, దాదాపు 22 అడుగుల లోపు ఈ విగ్రహాన్ని తయారు చేయడంతో పాటు ఆలయ గోడలు, సీలింగ్పై అద్భుతమైన డిజైన్లతో అష్టదళ పద్మాలను ఏర్పాటు చేశారు. రంగురంగులతో నింపిన అష్టదళ పద్మాలు. ఇక తలుపులు చూస్తున్నాం కదా మనం, ఎత్తైన తలుపులు. ఆ తలుపులు ఏకశిలా విగ్రహం మాదిరి ఒకటే కర్రతో తయారు చేయబడింది. ఇక వివిధ ఆకృతులతో, డిజైన్లతో గోడలకు, సీలింగ్కు, స్తంభాలకు అనేక రకాల
కళాత్మకంగా డిజైన్లు వేసి చూడముచ్చటగా తయారు చేశారు. ఎత్తైన విగ్రహం అంజనీపుత్రుడు కళ్ళ ముందే నిజంగా కనపడుతున్నట్లు అనిపిస్తుంది. వస్త్రధారణ నుండి పాదాలు, కిరీటం, అభయహస్తం వెండి కవచాలంకరణతో అద్భుతంగా అలంకరించారు. ప్రతిరోజు వేద పండితుల వేద మంత్రాలతో అనునిత్యం స్వామివారి సేవలో భక్తులు తరిస్తున్నారు. విశేషమైన శనివారంతో పాటు మంగళవారం, శ్రీరామనవమి, హనుమత్ జయంతి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. స్వామివారి మహిమను ఒకసారి మనం పరిశీలిస్తే ప్రతిష్ఠ ఆరంభములోనే అరుదైన జాతికి చెందిన వానరం, నల్లటి వానరం ఈ గుడి మీదకు వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడం అరుదైన విషయం. ఇకపోతే స్వామివారి మహత్యాల గురించి మనం తెలుసుకోవాలంటే విద్యార్థులు, వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు, రోగగ్రస్తులు, అన్ని వర్గాల ప్రజలకు ఉన్న ఈతి బాధలు, శారీరక బాధలు, మానసిక బాధల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఇక్కడ వడమాల నుంచి ఆకు పూజ, అనేక పూజా కార్యక్రమాలతో పాటు రామనామం అనునిత్యము రాయడానికి అవసరమైన పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. స్వామివారిని సేవ చేసుకునేందుకు అనేక రీతుల్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వారి మొక్కులు చెల్లించుకుంటుంటారు. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిలా విగ్రహంలో మూడవదైన ఈ భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని చూడడానికి జిల్లా నుండి, పలు ప్రాంతాల నుండి ప్రతిరోజు భక్తులు వస్తుంటారు. స్వామివారి ఆలయంలో ప్రవేశించగానే ఆధ్యాత్మికమైన వాతావరణం అనుకుంటుంది. మనసు ప్రశాంతతతో కూడిన వాతావరణం అలవరుకుంటుంది. కోరికలు తీరిన భక్తులు 3 నుంచి 101 టెంకాయ వరకు, 108 వరకు, 101, 108, 101 వారికి ఇష్టం వచ్చిన సంఖ్యను ఎంచుకొని నారికేలాలు సమర్పిస్తుంటారు. స్వామివారి కృపా కటాక్షాలకు కోసం అరులు చేస్తుంటారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతిరోజు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. ఇక ఆలయానికి సంబంధించిన స్థపతి విశిష్టమైన అద్భుతమైన శిలా సంకల్పం. ఓం హనుమతే నమః. అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో భక్తాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇది కట్టినప్పుడు 3వది. ఇప్పుడు చాలా చోట్ల కట్టినారు. దీని ప్రత్యేకత ఏమంటే కంచిలో తయారు చేసి స్వామి విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. స్వామి విగ్రహం 60 టన్నులు ఉంది. స్వామి ఎత్తు వచ్చేసి పీఠంతో సహా 22 అడుగులు. ఈ దేవాలయం ప్రత్యేకత ధర్మమైన కోరికలు అనుకున్నట్లుగా నెరవేరుతున్నాయి. స్వామికి శనివారము, మంగళవారము ప్రత్యేకంగా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా చేస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవము చాలా వైభవంగా చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో 3వదైన శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్లో ధర్మమైన కోరికలు నెరవేరుతున్నాయి. 3 ప్రదక్షిణలు కానీ, 5 కానీ, 9 కానీ ప్రదక్షిణలు చేసి ఒక 23 వారాలు కానీ, 5 వారాలు కానీ తిరిగి ఆగ్బు చేయించిన వారికి ధర్మమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. మీరు కూడా వచ్చి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. అభయాంజనేయ స్వామి దర్శనం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి అనునిత్యం భక్తులు వస్తుంటారు. వారి శక్త్యానుసారం స్వామివారి సేవలను చేసుకొని వెళుతుంటారు. స్వామివారి కృపకు అందరూ పాత్రులు కావాలి.